హలో సార్. సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇందాక మీరు మాట్లాడితే తెలుస్తుంది. అండ్ అంటే చాలా సినిమాలు చూసుంటారు మీరు. అండ్ ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అవును సార్, నాకు అసలు అంటే సినిమా యాక్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్లో మాకు అప్పుడు ట్రైనింగ్ అంతా ఉన్నది సార్. సినిమాలో పెద్ద పెద్ద కెమెరాల ముందు స్టేజ్ ఫియర్ అవన్నీ ఉంటాయి కదా సార్. అంటే స్టార్టింగ్ మాకు కొన్ని రిహార్సల్ లాగా చేసిల్లని. స్టార్టింగ్ అసలు మేము చేస్తామా అంత చాలామంది అంటే నేను చేస్తాను ముందుకు వచ్చి భయపడి చాలామంది వెళ్ళిపోతారు కదా సార్. మేము మాత్రం అసలు ఎట్లా చేసినామో మాకు అర్థం కాలేదు సార్. ఆ మ్యాజిక్ ఏందో, ఆ లాజిక్ ఏందో, ఆ టెక్నిక్ ఏందో. మా డైరెక్టర్ గారు అయితే ఒక చేతిలో మంత్రదండం పట్టుకొని ఆడించినట్టు ఆడించండి సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేము ప్రతి రోజు షూటింగ్ అయిపోయే వరకు మేము ఒక ఆరాలో ఉన్నాం సార్. ఫుల్ ఎంజాయ్. ఒక మనిషి ఇష్టపూర్తిగా ఆయనకు నచ్చిన పని దొరికినప్పుడు ఆయన జీవితంలో సక్సెస్ అంటే ఏంటిది, సంతోషం అంటే ఏంటిది, అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు సార్. సూపర్. చేసినన్ని రోజులు అసలు మేము ట్రాన్స్లో ఉన్నాం సార్. అయిపోయినాక కూడా ఇప్పటికి కూడా మేము అసలు చాలు మా జీవితానికి మాకు నచ్చిన పని, మాకు ఇష్టమైన పని మనస్ఫూర్తిగా డైరెక్టర్ గారు అంటే అంత పెద్ద అంటే సీన్లలో చేసేది నేనేనా, ఎడిటింగ్ డబ్బింగ్ అప్పుడప్పుడు చూసుకుంటాం కదా సార్. చాలా గొప్పగా గర్వంగా జీవితం ధన్యమైనట్టు ఫీల్ అయినా సార్. ఆజర్ గారు అంటే 100 మందిని ఇంట్రడ్యూస్ చేసి యాక్టింగ్ రాని వాళ్ళని తీసుకుని వాళ్ళకి యాక్టింగ్ నేర్పించడం పెద్ద టాస్క్. సో దానికి తోడు ఇందాక విజువల్స్ చూస్తే కొన్ని సినిమాలు చూపిస్తున్నారు వాళ్ళకి. దాంట్లో నేను అపోకలిప్టో చిన్న సీన్ కూడా చూశాను. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు అండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తప్పక చూడాల్సిన కొన్ని సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అపోకలిప్టో అని. బట్ అంటే మీరు తీసుకున్న వాళ్ళకి కొంతమందికి సినిమాల గురించి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. బట్ అలాంటి సినిమాలు చూపించినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ యాక్టింగ్ రావటానికి ఈ అపోకలిప్టోతో పాటు ఇంకా ఎలాంటి సినిమాలు చూపించారు? ఎగ్జాక్ట్లీ. సో అంటే నాకు అంటే అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్స్ అంటే ట్రైనింగ్లో యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని వరల్డ్ క్లాస్ సినిమాలు కొంచెం తెలిస్తే అచ్చా ఓకే ఇది అనే ఒక అవగాహన రావడానికి నేను ఒక నెంబర్ ఆఫ్ మూవీస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చూపెట్టిన. సో వాళ్ళు అసలు మాకు ఇలాంటి సినిమాలు ఉంటాయా, ఇట్లా చేస్తారా, ఇంత ఎఫర్ట్స్ పెడతారా, యాక్టింగ్ సినిమా అంటే కట్టే కొట్టే తెచ్చా అనుకున్నాం కానీ తపస్సు కంటే పెద్దదన్న విషయం అర్థమైంది అన్న కైండ్ ఆఫ్ విషయానికైతే వాళ్ళు వచ్చి ఉండేది సార్ యాక్చువల్లీ. అజర్ గారు జీ సార్, చాలా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చేసిన ఎఫర్టు, మీరు పడ్డ శ్రమ మాత్రం 100% చరిత్రలో నిలబడుతుంది గ్యారెంటీగా. ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం కానీ ఇలాంటి ఆలోచన కూడా ఈ రోజు వరకు ఎవ్వరూ చేశారు. యూ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఈ సినిమాకి మీరు అసలు అంటే ఈ కథ రాసుకోవడానికి కానీ లేకపోతే ఈ సినిమా నిర్మించడం అంటే అంత ఈజీ కాదు కదా. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ. ఇవన్నీ మీరు ఎట్లాగా పేర్చుకున్నారు మీకు? సార్ గుడ్. యాక్చువల్ సార్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు లాట్ ఆఫ్ థింగ్స్ మనం అకంప్లిష్ చేయాలి యాక్చువల్లీ ఒక సినిమాకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20 థింగ్స్ ఉన్నాయి అకంప్లిష్ చేయడానికి. సో నేనేమనుకునేదంటే ఐ షుడ్ నాట్ వరీ అబౌట్ రిమైనింగ్ 19 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి, నేను దాని గురించి వరీ కావాలి. సో అట్లా నేనేం చేసేదంటే పార్టీషన్ చేసుకునేది అన్నట్టు. సో 21 నేను చేయాల్సిన అవసరం పడేది కదా సార్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని నేను అచీవ్ చేయాలి, దాని తర్వాత సెకండ్ దాని గురించి నేను ఏమన్నా వరీ అవుతూ ఉండాలనేది మైండ్ సెట్లో ఉండేది నాకు. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్టు అదొక నరకం కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ సార్ యాక్చువల్లీ. బట్ నేను అనుకునేది ఏంటంటే పుట్టినాం ఒకటి, నాకు ఏం కావాలో నాకు తెలుసు, సినిమా నేను తీయాలి ఇక్కడ. సో నాకు వెరీ క్లియర్ నేను నాకు ఏదైతే లైఫ్లో కావాలో దానికోసం ఫైట్ టిల్ ద ఎండ్, డూ ఓర్ డై అన్న పాయింట్ ఆఫ్లో తీసుకొని మ్యాక్సిమం నా వరకు నేను స్ట్రగుల్స్ చేస్తూ చేయగలిగాను. అంటే మొత్తం దీనికి కావాల్సిన బడ్జెట్ అంతా మీరే పెట్టుకున్నారా, ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? అంటే మా ఫాదర్, బ్రదర్, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ పీపులే? యా సార్. ఓహో, ఫ్యామిలీ పీపులే మీకు హెల్ప్ చేశారు సార్ యాక్చువల్లీ. ఓ వెరీ నైస్. ఇప్పుడు మరి ఇది రిలీజ్లు గట్టా అన్ని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఏమైనా దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషను, థియేటర్స్
అదొక పెద్ద ఇది. ఇప్పుడు ఇందాక భరద్వాజ్ గారే ఒక స్టేజ్ మీద చెప్పాడు, జీ సార్, ఎలా రిలీజ్లు ఎలా చేయాలి, అసలు బడ్జెట్ సినిమాలు ఎలా అమ్మాలి, ఓటీటీలు, దాని గురించి ఆయనే ఒకరోజు స్టేజ్ మీద బాధపడ్డారు. జీ సార్. మరి మీరేంటి, మీ తాలూకా ప్లానింగ్ ఏంటి దీంట్లో? సార్ నాకు వీలైనంత వరకు నేను సినిమా అయితే తీశాను సార్. అవును. సో నేను ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తాను అనేది ఒక పెద్ద టాస్కే ఆబ్వియస్లీ. సో నేను ఎంత సౌండ్ చేయగలిగితే, ఐ మీన్ ఎక్కడైతే సౌండ్ చేయాలో అక్కడ సౌండ్ చేయగలిగితే అదే దారి చూపిస్తా అని ఒక నమ్మకంతో అయితే ముందుకెళ్తున్నాను సార్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ దాకా ఈవెంట్ అయితే చేసుకొని ఇక్కడ దాకా అయితే రాగలిగినాం సార్. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం పబ్లిక్లో కానీ మీడియా ద్వారా మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇంకొంచెం 2 తెలుగు రాష్ట్రాలకు తెలియపరిచేటట్టు తీసుకెళ్తే అదే దారి చూపిస్తుంది. 1 డే డెఫినెట్లీ మా ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంది. సో నేను మా గోదావరికంలో కూడా ఒక 2 months నేను ప్రివ్యూ పని పెట్టుకున్నాను సార్. తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకి అందరికీ సినిమాలు చూపెట్టాను. సో అక్కడ నాకు క్లారిటీ వచ్చింది, ఓకే ఎవెన్చువల్లీ సినిమా చేసే ఆడియన్స్కి వాళ్ళకి నచ్చితే నేను డైరెక్టర్, నచ్చకపోతే నేను నథింగ్. సో ఈ కన్క్లూజన్ తోటి, ఈ క్లారిటీ తోటి నేను ఏం చేసినంటే సినిమా వన్స్ అయిపోగానే అక్కడ నేను ఒక 2 months అదే పని పెట్టుకున్నాను. అంటే నాకు తెలియని వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆటో నడుపుకునే వాళ్ళను, డ్రైవర్స్ను, వాళ్ళకు వీళ్ళకు ఒక సినిమా తీసినా అని చెప్పి వాళ్ళకు 2 గంటల మందు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఒకసారి మీరు వచ్చి సినిమా చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చా అంటే వాళ్ళకు 2 గంటలు వాళ్ళు పని వదులుకొని రావాలి కదా సార్. అదే. సో అట్లా రకరకాలుగా ఒక 2 months నేను ప్రివ్యూ చేయడమే ప్లాన్ పెట్టుకున్నాను సార్. సో తర్వాత నేను కూడా వాళ్ళతోటి కలిసి చూసిన, అంటే నేను డైరెక్టర్ అని చెప్పకుండా నేను కూడా వాళ్ళ లెక్క నచ్చి సినిమా చూస్తున్నాను చెప్పి నేను లైవ్లో చూడగలిగినట్టు, అంటే వాళ్ళు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత నచ్చుతుంది సినిమా. సో అక్కడ దాని తర్వాత 2 నెలల తర్వాత వచ్చేలో నేను ఓకే ఆడియన్స్కి అయితే నచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళి దాని తర్వాత పెద్దవాళ్ళతోటి ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాం అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్. ఇప్పుడు ఈ కథ ఏంటండి అసలు బేసిక్గా? అంటే గోదావరి కన్లో జరిగిన కథ ఇది సార్? అవును. లేదా ఒక కథని అక్కడ అడాప్ట్ చేశారా? గోదావరికంలో జరిగేటటువంటి కథనే సార్ ఆబ్వియస్లీ. అంటే కాదు, నిజంగా జరిగిన కథలా? అంటే యాక్చువల్లీ లిటిల్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నా సార్, మీరు అడిగారు కాబట్టి. అంటే లిటిల్ రిఫరెన్సే సార్. నేను ఏదైతే చేశాను గోదావరికంలో దాని రిఫరెన్స్ తోటి ఒక కథ డిజైన్ చేశాను సార్ యాక్చువల్లీ. మరి లేడీ క్యారెక్టర్ని ఎందుకు అవాయిడ్ చేశారు సార్? లేడీ క్యారెక్టర్ని దానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఉంది సార్, ఉంది. ఓకే. అంటే బేసిక్గా ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి తనకు ఒక వైఫ్ ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు. సో ఆమె హీరోయిన్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉమెన్. సో అక్కడ కథ ప్రకారంగా ఆమెకి ఎక్కువ స్పేస్ ఉండదు సార్ యాక్చువల్లీ ఒక సీన్లో. సో అందుకనే లేడీస్ ఎక్కువ లేరు సార్ మూవీలో. వెరీ గుడ్. ఏదైనా సరే మీరు చేసిన ప్రయత్నం మాత్రం చాలా గొప్ప ప్రయత్నం సార్. థ్యాంక్ యూ. యూ విల్ బి అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. ఇంకా మీరు ఏ సినిమా తీశారు, ఎలా తీశారు అన్నది రేపు ఆడియన్స్కి వెళ్ళాక వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే సార్. ఎంత పెద్దవాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా జరిగేది అదే కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీడియా తరఫున మీకు ఎప్పుడు ఏది కావాల్సినా సరే వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ అండ్ టు సపోర్ట్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ యువర్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అజర్ గారు. జీ సార్. సార్ అంటే సినిమా బాగా తీశారు, అంటే విజువల్స్ ఇవన్నీ అర్థమవుతున్నాయి. అండ్ మీరు చేసే మార్కెటింగ్ కంటెంట్ కూడా లాస్ట్ టైం ఆ పాట కానీ ఈ వీడియో కానీ బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. అంటే ఒక సినిమా చేయాలంటే జనరల్గా ఖర్చు గురించి మాట్లాడుకుంటే మనం ఆర్టిస్టులు ఖర్చు ఉంటుంది, లొకేషన్స్ ఖర్చు ఉంటుంది, ఒక యూనిట్ ఖర్చు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటి నుంచే మేజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, వేస్టేజ్లు ఇవన్నీ పక్కన పెడతాం. సో ఇవన్నీ లేకుండా చేసిన సినిమా మీరు సార్. సో చాలామంది నిజంగా మిమ్మల్ని ఫాలో అయ్యి ఇలా సినిమా తీయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా సరే, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరన్నా అబ్జర్వ్ చేస్తారు క్లియర్గా. అసలు ఇవేమీ లేకుండా అసలు బేర్ మినిమంతో చేసిన సినిమాకి ఎంత కాస్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త సినిమా మీలా ఇప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటే వాళ్ళు ఎంత డబ్బులు పట్టుకుని బయలుదేరాలనేది ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే నేను నాకు తెలిసిందైతే చెప్పగలుగుతాను. మీరు మీ సినిమాకి ఇంకా ఆబ్వియస్లీ మీ సినిమా కంటే బెంచ్ మార్క్ ఏముంటుంది? జీ సార్. అంటే మనం సినిమా ఎవరికి చూపిద్దాం అనుకున్నాం అన్న దాన్ని బట్టి ఫ్రమ్ దేర్ ఇట్ యాక్చువల్లీ అంటే ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ అనేది డిసైడర్ ఫ్యాక్టర్ అవుతుందని నా ఆలోచన సార్. అంటే మీరు అన్నట్టు వాస్తవానికి మనం చాలా తక్కువ బడ్జెట్లో తీయచ్చు. ఐ మీన్ లైక్ సరే, అయితే మీ ఫిల్మే అనుకోండి, మీ ఫిల్మ్కి మీరు ఏదైతే ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అనేది అదే బెంచ్ మార్క్గా తీసుకోండి. జీ సార్. అంటే ఒక 1.5 to 2 వరకు మంచిగా తీసుకొస్తారు యాక్చువల్లీ, ఇంక్లూడింగ్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ల్యాండింగ్ కాస్ట్ అది అంటే మార్కెటింగ్ కొంచెం కాకుండా సార్. ఓకే.
సో కోట్లలో డబ్బులు లేకపోతే జీ ఈ స్థాయి సినిమా చేయలేం. సారీ సార్. ఈ స్థాయిలో సినిమా చేయలేం కనీసం కోట్లలో డబ్బులు లేకపోతే. అంటే అది నేను అంటే ఎట్లా చెప్పగలుగుతున్నాను అనేది, అంటే నేనైతే అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు యాక్చువల్ మీరు చేసిన దానికంటే ఎవరో సేవింగ్ చేయలేరుగా, ఆర్టిస్ట్కి ఎవరికి అంటే రెమ్యూనరేషన్ తీయచ్చు సార్. ఓకే సో ఆ డిపార్ట్మెంట్లో ఇంకా సేవింగ్స్ ఏ ఉండవు. జీ న్యాచురల్ లొకేషన్స్ చేసుకున్నారు, ఊర్లో చేసుకున్నారు, ఇక్కడ హైదరాబాద్లో చేయలేదు. సో అక్కడ ఏమీ సేవింగ్స్ చేయలేరు అందరూ. సార్. సో యూనిట్ పెద్దగా ఏముండి ఉండదో, పెద్దగా లగ్జరీస్ అవి ఏమి ఇచ్చి ఉండరు. సార్. సో ఏ రకంగా చూసినా ఇంతకు మించి సేవింగ్ ఎవరో చేయలేరు కదా. సార్ ఓకే. సో కనీసం 1.5 కోటి లేకుండా సినిమా తీయలేరు ఈ స్థాయిగా. అంటే కొంచెం అంటే మెయిన్ వచ్చేసి కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఒక మనకు ఈ ఇంత పెద్ద స్క్రీన్ మీద రెడ్ తోటి అయితే కొంచెం బాగుంటుందని టెక్నికల్గా తెలిసినటువంటి ప్రాక్టికల్ విషయం సార్. సో అక్కడి నుంచి వెళ్ళి కొంచెం బడ్జెట్ స్టార్ట్ అవుతుంది అనేది నా పాయింట్. ఎందుకంటే అది వస్తే డెఫినెట్లీ దానికి వచ్చే క్రూ కానీ మనం పెట్టుకోవాల్సిన సో ఆ కెమెరా కాదు అనుకుంటే ఎంత సేవ్ చేయొచ్చు? కెమెరా కాదనుకుంటే డిపెండ్స్ సార్. అంటే ఒక 1 CR ఉన్నా కూడా వేయచ్చు అనేది కూడా నేను నమ్ముతాను సార్. నేను ఫర్దర్లో కూడా అనుకుంటున్నా యాక్చువల్లీ. అంటే నేను ఇంకా తక్కువ బడ్జెట్లో వీలైతే కూడా తీద్దాము అనే ఆలోచన కూడా నాకు ఉంది సార్ సీరియస్లీ. అంటే ఈ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అంటే మనం ఎక్కడెక్కడ ప్రొడక్షన్ కానీ మేనేజ్ చేసుకోవచ్చు ఇవన్నిటి పట్ల కొంచెం క్లారిటీ ఉంటుంది. అంటే మీరు ప్రీ ప్రొడక్షన్ వర్క్ సార్, నేను అంటే షూట్ మనకు స్టార్ట్ అవుతుందని స్కెడ్యూల్కే ఒక 4 months టైం తీసుకున్నాను సార్ నేను స్కెడ్యూల్ వేయడానికి. స్కెడ్యూల్ వేసేటప్పుడు కూడా నా డైరెక్షన్ టీం కానీ నా యాక్టర్స్ కానీ అందరికీ వెరీ క్లియర్గా చెప్పిన. ప్రతి ఒక 3 months దీని మీద నేను లిటరల్గా వర్క్ చేసినాం సార్. అంటే వాళ్ళందరికీ అర్థమైంది అన్నట్టు ఎంత ఇంపార్టెన్స్ మనం తక్కువ టైంలో చేయాలి, మరీ నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి కూడా, ఇదంతా అవుతాయి కూడా మనం సినిమా తీయాలి. అంటే నాకైతే ఎట్లయితే ఉంటుందో నా ఉన్న క్రూ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగినాను అన్నట్టు. అంటే స్కెడ్యూల్ విషయం కూడా అంటే ఇక్కడ మనం ఈ డేలో ఈ షూట్ చేయదలుచుకుంటేనే ఈ బడ్జెట్లో అయిపోతుంది, లేకపోతే వర్కౌట్ కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు నేను గ్రౌండ్ వర్క్ కూడా చేశాను సార్ యాక్చువల్లీ. సో అట్లా కొంతవరకు చేయగలిగినాం. ఇప్పుడు మీరు ఎవరైనా తక్కువ చేయాలనుకుంటే గ్రౌండ్ వర్క్ సార్. అంటే నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తే టార్గెట్ పెట్టుకున్న దానికైతే రీచ్ కాగలుగుతాం అనేది నేను నమ్మగలుగుతున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అజర్ గారు హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ ఒక ప్రొడక్షన్ ఇదంతా హ్యాండిల్ చేయడమే టఫ్ జాబ్. ఎస్పెషల్లీ కరీంనగర్, గోదావరి కానీ మీ ఊర్లో చేయడం కూడా ఒక రిస్క్. సో లిమిటేషన్స్ ఉంటాయి, లొకేషన్స్ కానీ అవన్నీ. ఇవన్నీ పక్కన పెడితే ఇంతమంది కొత్త వాళ్ళని డీల్ చేయడం యాజ్ అ డైరెక్టర్గా ఒక టఫ్ జాబ్ కదా. సో అంటే వాళ్ళకి రిహార్సల్స్ అదంతా సెట్ అయిందా, లేదంటే మేకింగ్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడ్డారా మీరు? అంటే ఫస్ట్ ఆడిషన్స్కే నాకు టైం పట్టింది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఇంతమంది చూస్తే వీడియోలో చూస్తే రకరకాలుగా అంటే అందరూ ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు ఏ ఊళ్ళో అయినా ఆబ్వియస్లీ. సో అక్కడ నాకు బాగా టైం పట్టింది. వన్స్ ఒక్కసారి నేను అంటే చలో వీళ్ళు ఈయన ఈ క్యారెక్టర్ ఆయన ఆ క్యారెక్టర్ అని నాకు ఎప్పుడైతే అనిపించిందో వాళ్ళకు నేను క్లియర్గా నాకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండే అన్నట్టు. లైక్ ఏదో సినిమా ఉత్తమ ముచ్చట కాదు బ్రో, అది కొంచెం గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తేనే తెలుస్తుంది. అక్కడి నుంచి నేను ఏం చేసినానంటే వీళ్ళందరికీ ఒక వరల్డ్ సినిమా నేను పరిచయం చేసుకొని దాని తర్వాత నేను బోర్డు వేసి మరీ చెప్పేది అన్నట్టు. అంటే నేను యాక్టింగ్లో నేను చెప్పింది ఏంటంటే యాక్టింగ్ ఎట్లా చేయాలన్న దానికన్నా ఫస్ట్ ఎట్లా చేయొద్దు తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ యాక్చువల్. అంటే సినిమా విషయంలో కూడా నేను నమ్మింది అదే. సినిమా ఎప్పుడైనా మనం కొత్త చెప్తాను అంటేనే సినిమా అవుతుంది. అది మళ్ళీ అదే చెప్పిందని సినిమా ఎందుకు అవుతుంది. అట్లనే యాక్టింగ్ అనేది కూడా ఫస్ట్ మనం ఎంత తెలుసుకుంటాం, ఎంత అద్భుతంగా చేయాలనేది సెకండ్ సబ్జెక్ట్. బట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ హౌ వీ షుడ్ నాట్ యాక్ట్. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ ద ట్రైనింగ్. అది అంటే ఒక సముద్రం లెక్క అయిపోయింది యాక్చువల్. అంటే నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. బట్ ఫైనల్లీ వాళ్ళు కూడా ప్రాపర్గా ట్రైన్ అయినాక ఇప్పుడు మన క్రేన్ కానీ కెమెరా వాళ్ళు కానీ అంటే వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చిళ్ళు. చలో కొత్త వాళ్ళతోటి గోదావరికల్లా సినిమా అనుకుని వచ్చిళ్ళు వాళ్ళు. ఇంకేం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తారు కదా ఆబ్వియస్లీ, తప్పేం లేదు. అందరు కొత్తలైనా సరే మేము చేసిన స్పీడు వాళ్ళు అందుకోలేకపోయారు లిటరల్లీ. అంత గ్రౌండ్ వర్క్ చేసుకొని నేను షూట్కి వెళ్ళిన. అంటే మా యాక్టర్స్ వాళ్ళని చూస్తారు కదా, ఫస్ట్ వీళ్ళను ఎక్కువ కేర్ చేయలే. అంటే అవమానించడం కాదు, ఓకే అనుకున్నారు. కానీ 3 days తర్వాత వాళ్ళే చెప్పారు మీ స్పీడ్ మేము అందుకోలేకపోయాను. ఫస్ట్ మేము స్టార్టింగ్లో ఇట్లా అనుకున్నాం. సో ఆబ్వియస్లీ ఇంత సార్ కూడా అడిగినట్టు బడ్జెట్ విషయానికి వస్తే గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తే అంతగానో మనం బడ్జెట్ తగ్గించుకోవచ్చు ఫర్ షూర్. అండ్ కొత్త వాళ్ళతో కొత్త సినిమా తీస్తున్నారు, కొత్త ప్రయత్నం అనుకోవచ్చు. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా కావాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అజర్ గారు, జీ అది 100 మందితోటి సినిమా అన్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో కింద
అంటే 100 మందితో పాటు కింద ఒక 5గురు అడిషనల్‌గా వేశారు. వాళ్ళు కూడా ఉన్నారు మూవీలో. మొత్తం 105 మెంబర్స్. అంటే కొందరు లైక్ అటు ఇటు చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే జనరల్గా మనం 100+ అని చెప్తూ ఉండడానికి 100 అని నెంబర్ చెప్పాము. ఆబ్వియస్లీ అందరూ సేమ్ యాక్టర్సే. మీ వరకు ఇది బాహుబలి సినిమా లాగా అని అనుకుంటున్నారు. వాట్ ఐ మీన్ టు సే అంటే అదే కింద క్యాప్షన్ ఉంది కదండి, జీ జీ మీ వరకు మా సినిమా వరకు మేము బాహుబలి లాంటి సినిమా తీసామని. నా ఉద్దేశం ఏంటంటే నాకేమనిపిస్తుంది, ఓ మహాభారతం తీసారేమో అనిపిస్తుంది. 100 మంది కౌరవులు, 5గురు పాండవులు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మీ ఫాదర్ కూడా మీలో ఉన్న క్రియేటివ్ పర్సన్ ఏమో ఖర్చు పెట్టించమంటుంది. అలాగే కొన్ని దుక్కుల్లో మనకి కొన్ని చోట్ల మనకి మీరే మీ నాన్నగారి ప్రొడ్యూసర్ కాబట్టి కొద్దిగా ఎఫర్ట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. అది ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఓకే, అంటే మా ఫాదరు ఒక మాట అనేది అన్నట్టు, నా కొడుకు రోడ్డు మీద ఉన్నాడు, వాడు రోడ్డు మీద ఉండగా వాడు ఒక ఫైట్ చేస్తాడు, వాడు ఒక యుద్ధం చేస్తాడు. అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ గ్రేట్ ఫాదర్. యాక్చువల్లీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే, నేను మేనేజ్ చేయడం కన్నా ఒకటి నా కొడుకు గెలవాలి, వాడు గెలుచుడు కాకుండా వాడు 4గురిని పెట్టుకొని గెలిపిద్దాం అనుకుంటాను. సో ఏదేమైనా మంచిదే, పిల్లల కంటే ఎక్కువ ఏం కాదనేది ఫస్ట్ నుంచి మా ఫాదర్ అదే నమ్మేది. సో నేను ఒప్పించడం పెద్దగా నాకు దానికన్నా ఎక్కువ మా ఫాదరు నేను గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఇన్వెస్ట్ చేశారు యాక్చువల్లీ. అజర్ గారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఎందుకు అని అంటే ఇలాంటి ఒక కొత్త ప్రయోగం అనేది మీరు చేశారు. ఇంతవరకు ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. అలాంటి సినిమా తీయడం అనేది చాలా వరకు గ్రేట్ సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఇందాక మీ పాటలో చూసుకున్న, సాంగ్లో చూసుకున్న అందరికి ఎక్కువ హెయిర్ ఉంది. మళ్ళీ అందులో ఇంతమందిలో ఆయన్నే హీరోగా తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఏదైనా ఉందా? ఇప్పుడు అంటే నేను వైల్ ఆడిషన్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్తాడు ఒకసారి వేరే వీడియోలో, యాక్చువల్లీ నేను ఆడిషన్ కాల్ ఇచ్చేటప్పుడు కూడా పర్సనల్గా డిజిటల్ మీడియాలో ఇచ్చినప్పుడు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడిషన్స్కి రండి, ఎవరికైతే యాక్టింగ్ టాలెంట్ ఉన్నదని అనుకుంటారో ప్లీజ్ డోంట్ కమ్ ఫర్ ద ఆడిషన్స్. సో ఐ థింక్ మీకు అంటే అర్థమైంది నా పాయింట్. సో ఎప్పుడైతే మనకు అన్నీ తెలుసు అనుకుంటామో మనం నేర్చుకోలేము. సో అట్లా నేను ఏం చేసినానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన 4గురితో కలుస్తాడా కలవడా, ఈయనైనా ఎవరినైనా అట్లనే చూసిన అన్నట్టు, 4గురితో కలుస్తాడా కలవడా, ఆయనకు మినిమం డిసిప్లిన్ ఉన్నదా లేదా, క్యారెక్టర్ ఉన్నదా లేదా, సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ యాక్చువల్లీ. నేను ఎప్పుడు మన యాక్టర్స్ అందంగా ఉండాలి, వాళ్ళకి టాలెంట్ ఉండాలి, నేను ఎప్పుడు చూడ కూడా ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ డిసిప్లిన్, నాకు ఇది పలానాదానికి నచ్చాలంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. సో నేను ట్రైనింగ్ ఇచ్చుకొని చేసుకోగలుగుతాను నమ్మకం ఉండే. సో ఆ ప్రకారంగానే చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండే, ఇక ప్రాణం పెట్టిల్లు మా వాళ్ళు కూడా, నేను ఎట్లా చెప్తే అట్లనే చేసిళ్ళు. సో అట్లా సినిమా అయితే అందరిని అట్లనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే సార్, 100 మందిని తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించడం ఎంతవరకు మీకు కష్టమైంది సార్? అంటే అది కాకుండా ఇంకేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఈ సినిమాలో? అవును చేసామంటే ఎట్లుండే, నేను ఎవరినైతే పెట్టుకుందామని అనుకున్నానో వాళ్ళే నాకు చెప్పేది, మరి నాకు ఈ క్యారెక్టర్ వద్దు, నాకు ఇట్లుండాలి. అరే ఇది ఎన్నో డోర్లు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ యూ క్యాన్ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ యూ క్యాన్ లెర్న్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్. బట్ ఈవెన్ దో ఇలాంటి అయితే బాగానే ఉన్నాయి, బట్ అవి నేను మ్యాక్సిమం నా పని ఒకటే, ఇది 5-10 మినిట్స్లో నేను అనాలిసిస్ చేసుకొని ఓకే థ్యాంక్ యూ అని చెప్పి నా పని నేను చేసుకుంటూ పోవడం. కాకపోతే నాకు స్ట్రగుల్స్ ఏంటి అని అంటే, ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడమే. అంటే ఆ మధ్యతరగతుల్లో మనం, సో మనకు టైంకు పైసలు అందే ఉన్నాయన్ని పెట్టుకోవాలి, అది బాగా ఎమోషనల్ కైండ్ ఆఫ్ జర్నీ నాకు ఇది ఎంటైర్. తప్పలే, ఒకసారి దిగినాక మనం వెనుకకు చూస్తే లైఫ్లో గెలవలేము, ఇంత రిస్క్ చేయాల్సి వస్తుందని నేను కూడా ఇనిషియల్లో అనుకోలేదు వాస్తవానికి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మా ఫాదర్ ఇన్నేళ్ళు కష్టపడ్డ డబ్బులు పెట్టడం అనేది. కానీ ట్రావెలింగ్ చేస్తూ ఉంటే అడుగు వెనక వేసే ఆలోచన లేక దిగి చేసుకుందాం అనుకుని ఈ జర్నీలో రావడం జరిగింది యాక్చువల్లీ. సార్ చూస్తే కనుక మీరు చెప్పినట్టుగానే అందరినీ కొత్త వాళ్ళు తీసుకున్నారు, బాగుంది, చాలా కష్టపడి సినిమా తీశారు, ఇక్కడి వరకు ఓకే. బట్ మార్కెటింగ్కి మీరు బయటికి వెళ్ళినప్పుడు, అంటే సినిమా సేల్ చేయడానికి కానీ ఓటీటీకి కానీ అండ్ మామూలుగా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు, డిస్ట్రిబ్యూషన్కి కానీ, ఇవన్నీ వెళ్ళారా? అసలు అక్కడ ప్రాక్టికల్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు?
యాక్చువల్లీ నేను అది ఇంతమందికి అయితే ఫస్ట్ నాకు ఒక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మాత్రం నేను హైదరాబాద్కి రావద్దని అనుకున్నాను మేడం. యాక్చువల్లీ అది ప్రూఫ్ అయితే నేను హైదరాబాద్కి వద్దాం అనుకున్నా. హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ కొంచెం అది వేరే పాయింట్. అక్కడ నేను సినిమా వాళ్ళకి చూపెట్టిన ధైర్యమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, వాళ్ళకి నచ్చింది అన్నాక. తర్వాత నాకు ఫస్ట్ నుంచి కొంచెం మధుర సీజర్ సార్ కొంచెం ఈస్ బీన్ వెరీ సపోర్టివ్. సో వారికి కూడా మూవీ చూపెట్టాను, ఇక్కడ కూడా కపుల్ ఆఫ్ పీపుల్ చూపెట్టాను. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ నచ్చింది, ఇక్కడ నచ్చింది. సో నేను ప్రమోషన్ చేసేది తప్పే కాదు, కాకపోతే నేను చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఎంత తీసుకెళ్ళగలుగుతానో అంత తీసుకెళ్ళాలి. సో అదొక్కటే ద బెస్ట్ థింగ్ వాట్ ఐ క్యాన్ డూ. సో అదే భాగంలో ఇప్పుడు మనం ఈవెంట్ చేసుకున్నాము. సో మేము చాలా సర్ప్రైజ్ అయినాం యాక్చువల్లీ, ఇంతమంది మీడియా వాళ్ళు ఇంత మంచి సపోర్ట్ చేసేసరికి. సో అది మాకు ఒక బ్లెస్సింగ్ లెక్కనే. ఇంకొంచెం స్ట్రాంగ్గా తీసుకెళ్దాము, మన మేకింగ్ వీడియో మన ఏంటిది అనేది కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చామండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీ మీడియా ద్వారా కానీ మాకు కొంచెం సపోర్ట్ దొరకగలిగితే, సో ఫైనల్ ఇంకొక స్టెప్ 2 స్టెప్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్టెప్స్, అవి కూడా సక్సెస్ అవుతాయని ఒక పాజిటివ్ థాట్ తోటే గోయింగ్ ఫార్వర్డ్ మేడం. సో అంటే వెనక అట్లీస్ట్ ఇద్దరు ఆల్రెడీ లేడీస్ ఉన్నారు దీనిలో అన్నారు, మరి వాళ్ళు ఒక్క ఫోటో కూడా ఎందుకనే వేయలేదండి? అంటే వెయ్యొద్దని ఏం లేదు, వాళ్ళది అంటే లిటిల్ ఒక 2-3 సీన్సే ఉంటాయి. సో ఇది ఒక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మెన్. సో ఆ ఉద్దేశంలో వాళ్ళది వేసాను యాక్చువల్లీ. అంటే 2-3 సీన్స్ ఉన్న అమ్మాయిలు అయితే ఉన్నారు కదా యాక్చువల్లీ. అంటే 100 మంది పైన ఫోటోలు అబ్బాయిలు చేశారు, అట్లీస్ట్ ఒక్క ఫోటో అయినా అంటే అమ్మాయిలు నాకు వచ్చిన వరి ఉండే మేడం యాక్చువల్లీ. నాకు అంటే హ్యూజ్ రెస్పెక్ట్ వర్స్ ఉమెన్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి వెళ్ళి. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ నా లోపల ఉంది కావచ్చు. అరే ఐ మీన్ వాళ్ళతోటి నేను ఎంత వరకు మూవ్ కాగలుగుతాను, దట్టు మా మూవ్ ఇప్పుడు గోదావరికంలో వాళ్ళనే తీసుకోవాలి లేడీస్ని. సో నేను పలానా క్యారెక్టర్ అమ్మాయి ఇంతగానో అంటే మ్యారీడ్ ఉమెన్ కానీ గోయింగ్ టు మ్యారీ ఉమెన్ కానీ నేను పెట్టి సినిమా తీయాలి, చాలా సంవత్సరాలు ఐ మీన్ చాలా నెలలో ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇట్స్ హైలీ టాస్క్. సో అట్లా నేను కొంతవరకు పెట్టకపోవడానికి కారణం కూడా దట్ వుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ యాక్చువల్లీ. లేదా నాకు ఉండాలని ఉండే, కానీ నేను తీయాల్సింది మా గోదావరికన్ వాళ్ళతోటి. అక్కడ మ్యారేజ్ అయిన అమ్మాయిని కానీ మ్యారేజ్కు రెడీగా ఉన్న అమ్మాయిని కానీ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని నెలలు మనం వాళ్ళతోటి ట్రావెల్ చేయడము, మనతో వాళ్ళు ట్రావెల్ చేయడం అనేది కొంచెం హైలీ ఇంపాసిబుల్గా మేడం. సో ఊర్లో ఉన్న వాళ్ళతో అట్లా నేను కొంతవరకు ఫీమేల్స్ నువ్వు పెట్టకపోవడానికి కారణం దట్ వుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్. సో బట్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ అండ్ ఐ హోప్ నెక్స్ట్ మూవీ టైటిల్ అంటే మీరు అప్రిషియేట్ చేస్తారు. సో ఉమెన్ మీద ఆబ్వియస్లీ ప్లీజ్. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్. ఉమెన్ అయితే లేరు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇది బాగా బయటికి వెళ్ళిపోతుంది కదా, అంటే ఇది హిస్టరీలోనే ఒక ఫస్ట్ ఫిలిం అయి ఉంటుంది ఉమెన్ లేకుండా. సో మేము చూడొచ్చా లేదా అనేసి ఉమెన్కి డౌట్ రావచ్చేమో. ఓకే, అంటే ఒకసారి ట్రైలర్ చూస్తే అయితే డెఫినెట్లీ మేము అందరం ఫ్యామిలీతో చూడొచ్చు అని అది ఒక క్లారిటీ అయితే వస్తుందని అనుకుంటున్నాం మేడం. సో డెఫినెట్లీ అంటే మన ఇంటికి వచ్చి అంటే మా ఊరికి వచ్చి ఒక 4 క్యారెక్టర్స్ని ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ని చూసి నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని పోయేటట్టయితే ఉంటుంది. సో మోర్ దాన్ మెన్ ఉమెన్ ఇష్టపడతారని నేనైతే బలంగా నమ్ముతున్నాను మేడం. ఓకే అండి, స్టోరీ అయితే చెప్పలేదు మీరు, బట్ జోనర్ ఏంటి అసలు? రస్టిక్ ఫిలాసఫికల్ ఎంటర్టైనర్ మేడం. ఓకే, మీరండి మూవీలో లీడ్ రోల్ కదా మీరు. ఈ సినిమా స్టోరీ తెలిసే ఒప్పుకున్నారా, అంటే విన్న తర్వాత ఒప్పుకున్నారా, లేకపోతే సినిమా ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి ఒప్పుకున్నారా? చెప్పాలంటే షూట్ మొత్తం అయిపోయే వరకు అసలు మాకు స్టోరీ తెలియదు. అంటే స్టోరీ వినకుండానే చేసేసారు. ఓకే ఓకే అండి, ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ సార్. మీరే చెప్పండి సార్. ఈరోజు లీవ్ తీసుకొని రావడం జరిగింది కదా మీరు, మరి షూటింగ్ మొత్తం ఎలా మేనేజ్ చేశారు సార్? కొన్ని కష్టాలు అయితే పడ్డా, అటు ఇటు మ్యాచ్ చేయడానికి ఇబ్బంది అయింది. కాకపోతే అన్న సపోర్ట్ కూడా ఉండేది అన్నమాట. 2 ఆల్టర్నేట్గా మేనేజ్ చేసుకోవాలని కొన్ని టైమ్స్లో నాకు ఫ్రీ టైం దొరికే టైంలో కూడా షూట్ చేశారు. అట్లా మేనేజ్ చేసుకున్నాను. సార్ యాక్టింగ్ నేర్చుకోవడం కొంచెం కష్టమైన నేర్చుకొని యాక్టింగ్ చేశారు, బట్ మీరు సాంగ్లో ఫుల్ డ్యాన్స్ అయితే చాలా సూపర్గా చేశారు సార్. సో డ్యాన్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. మీది కిరాణా షాప్లో మీకు కిరాణా షాప్ ఉంది కదా, మరి డాన్సింగ్ కోసం ఎలాంటి ప్రాక్టీస్ చేశారు సార్? ప్రాక్టీస్ చేశామండి డ్యాన్స్. మోహిన్ మాస్టర్ మాకు కొంచెం డ్యాన్స్ కొరియోగ్రఫీ నేర్పించింది మేడం. మేము కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాం, తర్వాత డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయినాం మేడం. మన హార్డ్ అనిపించిందా? ఆడేమనిపించలేదు, మాకు ఇంట్రెస్ట్ మేడం. అది
అంటే అప్పుడప్పుడు భరత్లో అక్కడ ఇక్కడ డ్యాన్స్ చేస్తుండే మేడం. ఇంకా ఇది కొంచెం నేర్చుకున్నా, కొంచెం ఈజీగానే అనిపించింది మేడం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. కొంచెం ఇబ్బంది అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం ఈజీగానే వచ్చేది. డైరెక్టర్ సార్, మీ నాన్నగారి పిఎఫ్ డబ్బులతో ఇప్పుడు సినిమా తీసిరు కదా, మరి ఏం భయమే లేదా మీకు? అయింది, ఇప్పుడు కూడా అవుతుంది యాక్చువల్లీ. వాస్తవానికి ఇంతకుముందు కూడా అన్నా కదా మేడం. సో తప్పలేదు అన్నట్టు, మనం స్టార్ట్ చేసినాక వెనకకి తిరిగి చూడలేక కంపల్సరీ అనుకున్నది చేసుకుందాం. బట్ ఒక కాడ యాజ్ ఏ ఫిలిం మేకర్గా ఒక నమ్మకం ఉండే. చలో మొత్తానికి అయితే సినిమా అప్రిషియేట్ అవుతుంది. ఎందుకు నమ్మకం అని అంటే యూనిక్ విల్ బి అప్రిషియేటెడ్ బై ద మీడియా అండ్ బై ద ఆడియన్స్ అనే ఈ నమ్మకంతో అయితే కొంతవరకు ఉన్నా. బట్ ఇప్పుడు కూడా కొంచెం ఆ టెన్షన్ అయితే ఇంకా ట్రావెల్ అవుతుంది మేడం. హోప్ ఐ విల్ గెట్ బ్యాక్ దట్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఇందాక ఒక శుక్రవారం వండని సాంగ్ ప్లే చేశారు కదా సార్, అది ప్రమోషనల్ సాంగా? అవును సార్. ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు సొంత డబ్బులతో లోకల్గా మీరు తీయటం అంటే అది నిజంగానే గ్రేటు సార్. థ్యాంక్ యూ. బడ్జెట్ పరంగా చూస్తే మీ సొంత డబ్బులు కాబట్టి అసలు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చేయడానికి ట్రై చేస్తారు కదా సార్. మరి ప్రమోషనల్కు సాంగే చేసేసారు ఏకంగా, మరి ఆ బడ్జెట్ అది కూడా కొంచెం యాడ్ ఆన్ అయింది సార్ యాక్చువల్లీ. సో ఇనిషియల్ ఆ సాంగ్ ప్లాన్ లేకుండే టు బి హానెస్ట్ యాక్చువల్లీ. సో బట్ మనం పబ్లిక్లోకి వెళ్ళాలని అంటే గాలి ఎంతైతే వేగంగా అందరికీ చేరుకుంటుందో ఒక మంచి పాట కూడా అందరికీ చేరుకుంటుంది అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తోటి సినిమా అయిపోయాక యాక్చువల్లీ సాంగ్ ప్లాన్ చేసాం సార్. అది సినిమాలో ఉంటుందండి సాంగ్? అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం సార్ యాక్చువల్లీ. లాస్ట్లో చేస్తారా? చేస్తాం సార్. ఎందుకంటే కొంచెం ఇంత చిన్న బడ్జెట్లో అసలు ప్రమోషన్ కోసం పాట చేయడం అంటే అది కూడా ఒక రకంగా మామూలు చెప్తున్నారు కదా, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అజర్ గారు, సార్ గతంలో సినిమా బండి అని ఒక రాజడీకే వాళ్ళు చేశారు. అవును సార్. వాళ్ళ ఊర్లో కెమెరా దొరికితే వాళ్ళకి వాళ్ళు సరదాగా ఒక సినిమా చేసేస్తారు. ఓకే. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో చేశారు సార్. మీరు గోదావరి గనిలో సినిమా తీసి సినిమా తీస్తారు, వీళ్ళందరితో సినిమా తీస్తారు. అదే సినిమానా లేకపోతే కంటెంట్ ఏమైనా ఉంటుందా? కంటెంట్ అది కథలాగా? యా, కంటెంట్ ఉంటుంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ట్రైలర్ చూసాక ఒక సర్ప్రైజ్ ఫీల్ అవుతారు సార్. అంటే ఇండైరెక్ట్గా నేను కొన్ని విషయాలు చెప్పాను యాక్చువల్లీ, కంటెంట్ కూడా. సో ఐ హోప్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు 100% ఐ మీన్ ఎగ్జాక్ట్ ఫీల్ అవుతారు, మీకు నచ్చుతుంది అని బిలీవ్. ఓకే సార్. సార్ కొత్త వాళ్ళతో ఎంత కంఫర్ట్ ఉంటుందో అన్నీ కష్టాలు ఉంటాయి. ప్రతి షాట్కి ప్రిపరేషన్ వాళ్ళకి తెలియదు పాపం. సినిమాలో ఎంజాయ్ చేస్తారు కానీ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి షై ఫీల్ అవుతారు, నర్వస్ ఫీల్ అవుతారు, లేట్ అయిపోతుంది, చాలా అయిపోతుంది. వాళ్ళ ప్రిపరేషన్ అయినా విపరీతమైన కోపం కూడా వస్తుంది ఒక్కొక్కసారి యాజ్ డైరెక్టర్గా. మీరు అనుకున్నది అక్కడ రాకపోవచ్చు, ఆర్టిస్ట్ బాగుంటాడు, ఎక్స్ప్రెషన్స్ రావు. అటువంటిప్పుడు ఎందుకు ఇది చేస్తున్నాము అని ఎప్పుడన్నా అనిపించిందా? ఎందుకంటే ఇన్నోవేటివ్ థాట్ ఇంతవరకు ఎవరో చేయలేదు, బాగుంది, మంచి రికార్డ్స్ కూడా ఉంటాయి నాకు మీ పేరు మీద. అటువంటిది ఎంత చేసినా రిస్క్ అనేది కొంచెం తలనొప్పిగానే ఉంటుంది. చిన్నపిల్లలతో హ్యాండిల్ చేయడం కానీ, కొత్త వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ, యాజ్ ఎ డైరెక్టర్గా, ఫిల్మ్ మేకర్గా మీకు ఆ ఐడియాస్ అన్ని మీకు ఉంటాయి. ఏమైనా ఫేస్ చేశారా? ఎందుకు రా అనిపించింది ఎప్పుడు? అంటే ఎందుకు అని అనిపించలేదు సార్ ఎప్పుడు. కానీ ఇది కాకుండా ఇంకో ప్లాన్ ఏం చేయాలి, నాకు ఇబ్బంది అంటే ఎక్కువ ప్రొడక్షనే సార్. అంటే ఈ కైండ్ ఆఫ్ యాజ్ ఎ బీయింగ్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఆ ప్రొడక్షన్ డీల్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాను. నాకు కొంచెం ఓపిక ఉండే సార్. అంటే నాకు ఇష్టం సార్, నాకు మస్తు ఇష్టం. ఎక్కడ ఇష్టం అన్న అంటే ఐ లవ్ టు టీచ్. ఐ మీన్ నాకు కొంచెం ఉంటే నాకు నేర్పించడం బాగా ఇష్టం. అండ్ నాకు కొంచెం క్లారిటీతో ఏముండానంటే నేను ఓపిక లేకపోతే మాత్రం అందరు డిసప్పాయింట్ అయిపోతారు. రెగ్యులర్గా మనం దీన్ని చేయలేము. రెగ్యులర్ సినిమా అయినప్పుడు నేను కూడా రెగ్యులర్గా ఉండద్దు. నేను ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. నేను కొంచెం అయినా అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. సో వాళ్ళకు నేను ఇట్లా అనేసరికి కథం వాళ్ళకు మొత్తం డ్రాప్ అయిపోతారు. సో నేను వీలైనంత వరకు నాకు చాలా పేషెన్స్తోనే ఉండడానికి ప్రయత్నం చేశాను. బట్ వన్స్ వీళ్ళు ట్రైనింగ్ కానీ షూటింగ్ వెళ్ళేసరికి వీళ్ళు చెప్తున్నాను సార్, మన డిఓపిని అడిగినా చెప్తారు, వాళ్ళ అడిగినా షాక్ అయిపోయాను అసలు. వాళ్ళు కట్టెట్లు వేస్తారు అసలు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఆ లెవెల్లో వీళ్ళు చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ. సార్ ఇటువంటి సినిమాల తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ ఇటువంటి సినిమాల తర్వాత చాలామంది ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది. ఈ మీ సినిమా తర్వాత మీ దృష్టిలో చాలామందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీ సినిమా తర్వాత ఎంతమందికి ఫ్యూచర్ ఉండొచ్చు అనిపిస్తుంది మీకు? అంటే మా సినిమాలు ఉన్న వాళ్ళకి, మీ సినిమా ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు వస్తాయి. కేర్ ఆఫ్ కంచరపాలెంలో చాలామంది బిజీ అయ్యారు. అలా బిజీ అయ్యే ఆర్టిస్టులు ఉన్నారా? ఉన్నారు సార్.
ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే 100% అంటే ఒక్క ఫ్లేవర్ తీసుకున్నాను సార్ నేను. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఒక ఫ్లేవర్ ఉంటుంది. అది ఇప్పుడు ట్రైలర్ అప్పుడు చెప్దాం అనుకున్నా. డెఫినెట్లీ వీళ్ళిద్దరినైతే మస్తు ఇంకో లెవెల్లో గుర్తుపెట్టుకుంటారు సార్. అండ్ చాలామంది అంటే 50-60 ఏజ్ వాళ్ళ అంకుల్ వాళ్ళు, అరే వీళ్ళు ఎట్లా చేయగలిగి యాక్టింగ్ అనే షాక్ అయితే డెఫినెట్లీ అవుతారు సార్. అంటే గోదావరికల్లో ఇంతమంది ఇంత తోపులు ఉన్నారా అన్న విషయం అయితే 100% సర్ప్రైజ్ అవుతారు సార్. మీరు చూసిన తర్వాత పతూరు నుంచి గోదావరిగన్లో ఒక సినిమా తీసినట్టే సార్ ప్రతి ప్రాంతం నుంచి కరీంనగర్ లేకపోతే మెదక్ ఇట్లా వాళ్ళు కూడా ఒక సినిమా తీయాలని అనుకుంటారేమో సార్. అనిపిస్తారా? ఐ హోప్ సార్. నాకు అది నేను నమ్ముతున్నాను సార్ 100% అది జరుగుతుందని. జరగాలని కూడా ఐ మీన్ నాకు కోరిక ఉంది యాక్చువల్ టు బీ హానెస్ట్. అంటే నాకు ప్లీజ్ డోంట్ బ్లేమ్ ఇండస్ట్రీ అనేది నేను ఐ విల్ ప్రతిసారి నా బాధ అదే సార్. నాకు బ్లేమ్ మనల్ని చేసుకోవాలి. మన పని మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు మనకు చేసుకోలేకపోతే అది వేరేటోళ్ళది ఎందుకు రీజన్ అయితే 99% మనమే రీజన్. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ తీసేదే 200 సినిమాలు అనుకుందాం సార్ ఇయర్లీకి. అంటే 200 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందులో. సో 200 మంది ప్రొడ్యూసర్స్ ఉంటే మనం వేల మంది లక్షల మందికి వచ్చి ఇక్కడికి వచ్చి నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం, అవి కొందరేమో బ్లేమ్ చేస్తారు, కొందరు లక్ లేకుంటారు, పాపం కొందరు టాలెంట్ ఉంటుంది. మన ఊళ్ళోనే తీసుకోవచ్చు కదా. నా బాధ నా పట్టుదల మీరు అడిగిలు కదా సార్ చాలామంది ఎన్ని స్ట్రగుల్స్ ఫెయిల్ అయినా. ప్రతిసారి నేను అనుకునేది నేను చేద్దాం అనుకునేది మాత్రం ఈజీ కాదు, అది మిరాకిలే అది. కానీ దానికి మస్తు స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ చేస్తే మాత్రం నేను గెలుస్తా, నాతో వీళ్ళు గెలుస్తారు, రేపు అందరికి ఒక పాత అవుతుంది. దీనికోసం ఎంత రిస్క్ అన్నా చేయాలనుకొని ప్రతిసారి ఇట్లా హార్డర్స్ వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్, అసలు నువ్వు దీన్ని ఏదేమైనా మాత్రం ఎండ్ వరకు తీసుకురా. సూపర్ సార్. ఇటువంటి సినిమాకి మీడియా తరపు నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది సార్. తప్పకుండా ఉంటుంది. మీరు అడిగినా అడగపోయినా కూడా మీడియాలో అందరూ సపోర్ట్ చేస్తారు మీకు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు సార్, అంటే ఇంతమంది కొత్త యాక్టర్స్ని తీసుకున్నారు అండ్ చాలా కష్టపడి తీసుకున్నారు సినిమా. మీ మాటలతోనే అర్థం అవుతుంది. ఇక్కడ మీకు డిఓపి నుంచి చాలా సపోర్ట్ కావాలి. ఎట్లా కదా వర్క్ అంతా ఓకే ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు? గుడ్ సార్. యాక్చువల్లీ నేను ఈయనకు మన డిఓకి ముందే క్లియర్గా చెప్పాను సార్. నేను లిటరల్లీ ఐ డోంట్ వాంట్ మోర్ నేరేటివ్ సిస్టమ్. నేను ఎట్లా నేరేట్ చేద్దాం అనుకున్న సీన్ అని ఈయనకు చాలా క్లియర్గా చెప్పాను నేను. ఆయన ఎగ్జైట్ అయ్యండి మొన్నోడు, అరే ఇటువంటి టాస్క్ అయితే నాకు ఇవ్వలేదు, జనరల్గా ఇట్లా అట్లా అని ఉంటుంది కదా, ఇది కొత్త అటెంప్ట్. సో నాకు కూడా ఎంజాయ్ అయ్యాయి, నేను కూడా కొత్తగా తీయగలుగుతాను, ఒక ప్రూఫ్ ఏర్పడుతుంది అనేది ఈయనకు అర్థమైంది. అట్లా నేను కపుల్ ఆఫ్ పీపుల్ని కూడా కలిసేది. సో అర్థం కాలంతో లిటిల్ డిస్కనెక్ట్ అయ్యి తర్వాత మెల్లమెల్ల చూస్తూ నేను చెప్పింది అర్థమవుతే ఇట్ విల్ బీ ఫైన్. సో దీనికి నాతో ట్రావెల్ చేసినప్పుడు కొంచెం అర్థమైంది నాకు, ఓకే చలో అని. సో అట్లా నేను చేయగలిగాను. ప్లీజ్ సార్ ఒకసారి ఆయన కూడా మీకు ఛాలెంజింగ్ ఏంటి సార్? లైక్ వైల్ షూటింగ్ చేసి అంటే కెమెరా ఐడియా ఉండి ఇప్పుడు తెలిసిన యాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉంటే వాళ్ళు కెమెరా ఫేవర్ అని ఇట్లా ఒక ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. బట్ ఈ పర్టికులర్ టైంలో అందరూ కొత్త వాళ్ళే అండ్ ఆయనకు కూడా ఒక ఛాలెంజ్. సో మీకు టఫ్ ఛాలెంజెస్ ఎదురైన సిచ్యువేషన్స్ ఏమన్నా? లేదు, నాకు ఏ రోజు ఛాలెంజ్ అనిపించలేదు. అంత బాగా చేశారు వాళ్ళు. ఆ కెమెరా ఫేవర్స్ అవన్నీ అంటే మనం చెప్పే పని లేదు ఇంక వాళ్ళకి, అంత బ్యాక్గ్రౌండ్ అంతా చేశారు కాబట్టి నాకు చాలా సింపుల్గా అయిందనమాట వర్క్. ఇంకోటి ఇట్లా కెమెరా పెట్టామంటే వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అంత ఎంజాయ్ చేస్తూ ఫన్ ఎంజాయ్ చేస్తూ చేశాను అనమాట సినిమా. అది వాళ్ళతో అయితే నాకు ఏ రోజు ఇబ్బంది అవ్వలేదు. అది సో డైరెక్టర్ గారు అంటే కొన్ని ఫిలిమ్స్ వచ్చినప్పుడు చాలా మంచి రిసెప్షన్ వస్తుంది. కాకపోతే కేర్ ఆఫ్ కంచరపాలెం ఇవన్నీ వచ్చిన టైం ఏంటంటే ప్రీ కోవిడ్ టైం. ఆ టైంలో సినిమా కానీ కొంచెం రిసెప్షన్ బాగుండేది. బట్ పోస్ట్ కోవిడ్ వచ్చేసరికి చాలా మారిపోయింది. టెంప్లెట్ బేస్డ్ సినిమాలు వచ్చినా లైక్ ఏదైనా కొత్తలో వచ్చినా సరే ఓటీటీలో చూద్దాంలే, టూ ఇయర్లీ టు వాచ్, ఈ మైండ్ సెట్కి చాలామంది ఆడియన్స్ వచ్చున్నారు. బట్ కొంచెం బ్రేక్ అవుతుంది. బట్ ఫుల్లీ కాదు అంటే ఏంటి అసలు ఓటీటీ కాంటెంట్ అని మీ సినిమా పైన ఒక స్టాంప్ వేస్తే దానికి మీరు ఏం చెప్తారు? ఓకే సార్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఒక 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ ఇయర్లీకి. నెంబర్ చూసుకుంటే ఒక 20 మూవీస్ వర్కౌట్ అవుతాయి అనుకుందాం. అంటే 20 సినిమాలే వర్కౌట్ అవుతాయి. అందులో 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి, 10 కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి. సో ఆడియన్స్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఓటీటీ మూవీ ఆర్ థియేటర్ మూవీ. అంటే నేను అన్లెస్ మనం స్ట్రాంగ్గా నమ్మి ముందుకెళ్తే అక్కడ థియేటర్లో మనం రిలీజ్ చేయగలిగితే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 crores పెట్టి తీసిన సినిమా ఒకటి ఉంది సార్, అది నడవలేదు.
అంటే 20 కోట్లు పెట్టి తీసిన సినిమా నడవలేదా అంటే అది ఓటీటీ సినిమానా కాదా కదా సార్ అర్థం డిపెండ్ ఆన్ కంటెంట్. యా ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ బిలీవ్. సో నాకున్న ఆప్షన్ కూడా బెస్ట్ ఆప్షన్ అదే కదా. అంటే మోస్ట్లీ నేను డెఫినెట్లీ నేను ఒక అంటే బంచ్ ఆఫ్ మెంబర్స్ కూర్చుంటే మాత్రం సినిమాని ఎంజాయ్ చేస్తారనే స్ట్రాంగ్ బిలీఫ్ తోటి అయితే ఉన్నాను సార్ నేను. ఆల్ ది బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అందరికీ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్.